తైలాభిషేక ఆరాధన మే 21 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యెహోషువ గ్రంథము, జాషువా చాప్టర్ 1 వర్స్ 5. నేను చదువుతున్నాను, నాతో కలిసి మీరు కూడా వాక్యమును ధ్యానించండి. నీవు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేకయుండును, నేను మోషేకి తోడైండునట్లు నీకును తోడైయుందును. ఈరోజు వాగ్దానము, ఇందులో 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను మోషేకి తోడైండునట్లు నీకును తోడైయుందును. దేవుడు పరలోకము నుండి నీకు ఇస్తున్న మంచి మాట ఏంటంటే, ఈరోజు నేను నీకు తోడుగా ఉంటాను. ఎలా ఉంటానంటే, మోషేకి తోడుగా ఉన్నాను కదా, అలాగే నేను నీకు తోడుగా ఉంటాను. మోషేకి ఎలా తోడుగా ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనే ఆలోచన నీకు రావచ్చు. మోషేకి ఎట్లున్నాడంటే, మోషే ఒంటరివాడైపోయి, మోషే ఎవరో గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు మరి దేవుడే ప్రత్యక్షమై ఒక మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడి, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను మోషే, నీవు ఐగుప్తు ఫరో దగ్గరికి వెళ్ళాలి, ఫరోతో నువ్వు మాట్లాడాలి, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విడిపించుకుని తీసుకురావాలి అని దేవుడు చెప్పాడు. అప్పుడు మోషే అన్నాడు, నేనేంటి, నేను ఐగుప్తు ఫరోతో ఎలా మాట్లాడతాను? ఫరోకి దగ్గర నుంచి పరిగెత్తుకుని వచ్చేసాను, నేను తప్పించుకుని వచ్చేసాను. మళ్ళీ ఆ మనుషుడి దగ్గర నేను ఎట్లా వెళ్తాను? నేను వెళ్ళి మాట్లాడటం మామూలు విషయమా? ఐగుప్తు రాజుని మాట్లాడినది ఇశ్రాయేలు ప్రజలందరూ విడిపించే అని చెబితే ఆయన వెంటనే విడిపించేస్తాడా, విడుదల చేస్తాడా? నేనేంటి అంటే, ఆ మండుచున్న పొదలో నుండి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మోషే నువ్వు భయపడకు, నేనున్నాను నీకు తోడుగా. నువ్వు అక్కడ ఏం మాట్లాడాలో నేను మాట్లాడుతాను. నువ్వు ధైర్యంగా వెళ్ళి మాట్లాడుకుంటే, నేను మాట్లాడలేను, నేను నోటి మాన్యము గలవాడిని, నాకు అసలు అంత రాజుగారితో మాట్లాడే అంత టాలెంట్ నాకు లేదు, అక్కడ నిలబడే అంత ధైర్యం నాకు లేదు, పైగా అన్ని తలాంతులు నాకు లేవయ్యా బాబు అంటే, లేదు మోషే నేనున్నాను నీతోటి నడు అన్నప్పుడు ఎలాగ ఉంటావు? నాకు ఎలా తెలుస్తుంది నువ్వు నాతో ఉన్నట్టంటే? నీ చేతిలో ఉన్నదేంటి? మోషే చేతిలో కర్ర ఉందనమాట, గొర్రెలు మేపుతున్నాడు కదా. నీ చేతిలో ఉన్నదేంటి? నా చేతిలో కర్ర ఉంది, అది ముందుకు పాడే అన్నాడు. ముందుకు పాడేంటే మోషే చేతిలో ఉన్న కర్ర అలా పాడేస్తే వెంటనే పాము అయిపోయింది అన్నాడు. మళ్ళీ దాన్ని తోక పట్టుకో అన్నాడు. మళ్ళీ పాము తోక పట్టుకున్నాడు మోషే, వెంటనే కర్ర అయింది. కర్ర పాము అయ్యింది, మళ్ళీ దాన్ని ముట్టుకుంటే మళ్ళీ కర్ర అయిపోయింది. నీకు ధైర్యం వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు వెళ్ళు, నేను నీతో వస్తున్నాను, నువ్వేది చెప్పాలో, నువ్వేం చేయాలో అద్భుతాలు నీ ద్వారా జరిగిస్తాను నేను. అప్పుడు మోషే తన భార్యకి, వాళ్ళ మామగారికి చెప్పి పిల్లల్ని విడిచిపెట్టి మోషే ఐగుప్తుకి వెళ్ళాడు. ఫరోని ఎదిరించాడు. ఫరో సముఖానికి వెళ్తే అక్కడ మామూలు విషయం కాదు అది. ఒక బలహీనుడు ఆ ఫరో దగ్గర మాట్లాడాలంటే చాలా బలం కావాలి. కానీ దేవుడు ఒక చోట ఏమన్నాడంటే, భయపడుతున్నావా మోషే? ఒక సమయంలో ఫరో దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడుతున్నాడు, భయం వేస్తూ ఉంది. భయం వేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, ఓ పని చేయి, నిన్ను ఏం చేస్తానో తెలుసా? ఆ ఫరోకి నిన్ను దేవుడిగా చేస్తాను. బా, ఎటువంటి మాటలండి అలాంటి! మన దేవుడి మాట ఎట్లా ఉంటుందంటే, మనం బలహీనులు అంటే మనల్ని
బలవంతులకి దేవుడిగా చేస్తాడు మనల్ని. దేవునికి మహిమ కలుగును గాక. మోషే, నేను ఫరోకి నిన్ను దేవుడిగా చేస్తాను. నిజంగా దేవుడిగానే చేశాడు. ఫరోతో వాదించే అంత బలం ఉండాలంటే మామూలు వ్యక్తికి ఉంటుంది అది. అందులో ఐగుప్తు ఫరో అంటే ఆడు మామూలు వాడు కాదు, ప్రపంచంలో చాలా గ్రేట్ అనమాట. అసలు ఆ మనుషుడు ముఖంలో ముఖం పెట్టి ఎవడు చూడలేడు. ఫరో ముఖంలో ముఖం పెట్టలేము, ఎదురుగుండా సమాధానం చెప్పలేము. వాడు చూపు అలాగుంటుంది, ఆ మనుషుడి యొక్క ఆకృతి అలాగుంటుంది, ఆ సామ్రాజ్యం ఎలాగుంటుంది. ఒక బలహీనుడు గొర్రెలు మేపుకునేటువంటి మోషే రాజుని ఎదిరించి ఇశ్రాయేలీలందరినీ కూడా విడుదల చేసుకొచ్చాడు బయటికి. ఆకలేస్తుంది అన్నారు వాళ్ళందరూ. అప్పుడు ఆకలేస్తుందంటే ప్రభు అని యెహోవా దేవుని ప్రార్థన చేస్తే ఆకాశం మన్నా పడింది. మంచినీళ్ళు కావాలన్నారు, బండను కొడితే నీళ్ళు వచ్చినాయి. ప్రయాణం చేస్తుంటే ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. మళ్ళీ ఫరో సైన్యం వెనకాల వచ్చేస్తున్నారు, కంగారు పడుతున్నారు అందరూ. కంగారు పడక నేను ప్రార్థన చేస్తాను, మోషే ప్రార్థన చేస్తే దేవుడు దిగొచ్చి వెంటనే ఆ ఎర్ర సముద్రంలో 2 పాయలు చేసి ఇచ్చాడట. సముద్రమే 2 పాయలు అయిపోయింది. ఇశ్రాయేలీలు సముద్రంలో ఆరిన నేల మీద నడిచినట్టు నడిచి అవతలకు వెళ్ళిపోయారు. వారిని తరుముకుంటూ వచ్చిన ఫరో సైన్యము అదే సముద్రంలో నడిచారు, కానీ వీరు గొట్టెక్కిన తర్వాత సముద్రం 2 పాయలుగా ఉన్నది కలిసిపోయింది ఒక సింగిల్గా. వారందరూ సముద్రంలో తేలిపోయారు, చనిపోయారు. మోషే ఇశ్రాయేలీలు అందరూ సురక్షితంగా రక్షించబడ్డారు. మోషేకి తోడై ఉండినట్లు. అంటే మోషే మాట్లాడలేని వాడిని మాట్లాడించాడు. ఏ మనుషుడి ఎదుట భయపడ్డాడో ఆ మనుషుడికే దేవుడిగా నిలబెట్టాడు. అలాంటి ఆశీర్వాదమే నీవు అనేక మంది జనమును నడిపిస్తావు, అనేక మందికి దీవెనకరమైన యోగ్యమైన పాత్రగా మార్గదర్శకుడిగా ఉంటావు, మార్గదర్శకురాలుగా ఉంటావు. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ జీవితం జీరో అవ్వచ్చు, కానీ ఆయన హీరో గనక నిన్ను హీరోగా నిలబెడుతున్నాడు. ఆయనే చేసుకుంటాడు, కానీ ఆయన మానవుడు కాదు గనక, దైవం గనక మానవుడు అయిన నీలోనికి వచ్చి ఆయన ఆత్మ ద్వారా కార్యములు జరిగించడం ద్వారా ఆయన ఘనపరచబడతాడు, ఆయన మహిమపరచబడతాడు, నీవు బలపరచబడతావు. ఇంతవరకు నాకు మాట్లాడటం రాదనుకున్నావేమో మాట్లాడతావు. అద్భుతముగా నీ నోరు సరళమవుతుంది. నీవు పెద్ద న్యాయవాది అయిపోతావు, న్యాయాధిపతి అయిపోతావు. నేను అనేక మంది ఎదుట పెద్ద మనిషిగా దేవుడు నిలబెడతాడు. భయపడకు. మంచి నాయకుడు కాబోతున్నావు, మంచి నాయకురాలు కాబోతున్నావు. మోషేకి తోడుగా ఉన్నట్టు నేనున్నాను. ఏడవకు, నీ ద్వారా అద్భుతాలు జరిగిస్తానని ప్రభు చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళి నువ్వు ఏది చేసినా గొప్ప ఫలింపు నువ్వు చూస్తావు. నా జీవితానికి అంత వెలుగుందా, ఇది నిజమేనా అని అనుకుంటున్నావా? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను ఎన్నుకున్నాడు ఆయన నిన్ను వాడుకుంటాడు. అనేక మంది ఎదుట గొప్ప చరిత్ర కలిగిన సాక్షిగా ఉండబోతున్నావు. ఆత్మ తోడుండుగాక. గాడ్ బ్లెస్ యూ. నా సాక్ష్యం ఏంటండి, మరి మా పాపకి ముందు బాబు పుట్టాడండి. మరి మళ్ళీ బాబు పుడేస్తాడని అమ్మా ఏమంటే అది పుడుతున్నారమ్మ, బాబు అయితే బాబు, పాప అయితే పాప అని పిల్లలు ఎంత విశ్వాసం ఉంచారండి. మరి అయితే అయ్యగారు పాప కావాలంటే అయ్యగారు అన్నారంట, మనకి పాపే పుడుతుంది వెళ్ళు అన్నారంటండి. మరి దేవుడు పాపనిచ్చాడండి. పాపకి 7వ నెల. మరి దేవుడు సాక్షిని దీవించిన గాక. ఆమె ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 21 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీ స్టెల్లా ఆడిటోరియం,
పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. నా సాక్ష్యం ఏంటంటే మాది ధవళేశ్వరము. నా పేరు సీతాకుమారి. పాపకి ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీ రాలేదని అందరూ హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే ఇంకా మేము దేవుడి మీద ఆధారపడి ప్రార్థనాపూర్వకంగానే గర్భఫలం పొందాలని మేము ఆశపడ్డాము. అలాగే ఇసాగయ్య గారి గురించి మాకు తెలిసింది. ప్రతి నెల మా కోడలు నేను ఇసాగయ్య గారు ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి వస్తున్నాం. 9 నెలలు వచ్చేసరికి మా చిన్న కోడలో కన్సీవ్ అయ్యింది. ఇప్పుడు 3వ నెల ఇది. మేము వచ్చి 11వ నెల. దేవుడు ఈ చిన్న సాక్షిని దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 21 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. నా పేరు ఉదయశ్రీ. మాది పేరవరం గ్రామం, ఆత్రేయపురం మండలం అండి. అయితే ఫస్ట్ ప్రెగ్నెంట్ నాకు 1 ఇయర్ తర్వాత వచ్చిందండి. తర్వాత ఆడపిల్ల పుట్టిందండి. అయితే మా అత్తింటి వాళ్ళు మొత్తం 2 బావగారులకి 2 అబ్బాయిలండి. నాకు మాత్రమే అమ్మాయి పుట్టిందని కొంచెం తక్కువగా చూసేవారండి. అయితే చాలా బాధపడ్డామండి. మా అమ్మగారు మాత్రం ప్రతి నెల ఇసాకయ్య గారు ప్రార్థనకు వచ్చేవారండి, రావులపాలెం. అయితే రెండోసారి ప్రెగ్నెంట్ రావడం, ఇసాకయ్య గారి చేత ప్రార్థన చేయించుకున్నామండి. ఎత్తుకుని వస్తావు పో అని ఒక మాట అన్నారండి. ఇంకా మాకు నమ్మకం కలిగిందండి. ఫిబ్రవరి 4th నాకు అబ్బాయి పుట్టాడండి. దేవునికి ఎంతో వందనాలు చెప్పుకున్నామండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 21 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. నేను కాట్కోడేశ్వరం నుంచి వచ్చాను. దేవాది దేవునికి వందనాలు, ఇస్సాక్ గారికి వందనాలండి. మా అమ్మగారు గత ఒక 10 సంవత్సరాలుగా ఇంటి గురించి చాలా వేదన పడ్డారండి. ఎలాగంటే వర్షం వస్తే ఇల్లు సగం మునిగిపోయేదన్నమాట. ఆవిడ ఎంతో వేదన పడ్డారు. నేను బ్రతుకుండగా కట్టుకోగలనని ఆవిడ ఎంతో ఏడ్చారండి. మేము ఫస్ట్ ఇస్సాక్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంటి గురించి అడిగామండి. అయిపోద్ది అన్నారు. మా అమ్మగారికి మనసుకి స్పాన్సర్ చేస్తే నా ఇల్లు అవుతుందని ఆవిడ మనసులో అనుకున్నారండి. ఇల్లు కట్టడం కోసం ఆవిడ స్పాన్సర్ చేశారండి. ఆయన ఇస్సాక్ గారు కట్టేస్తావు పో అన్నారు. తర్వాత శంకుస్థాపన చేసినప్పుడు మళ్ళీ స్పాన్సర్ చేశారండి మా అమ్మగారు. తర్వాత 3 సార్లు స్పాన్సర్ చేశారు ఇంటి కోసం. మేమైతే ఒక 2 గదులు లేదా ఒక షెడ్డు అలాగే అనుకున్నామండి. వర్షంలో తడవకుండా ఉంటే చాలా అనుకున్నాం తప్ప మాకు గొప్ప ఇల్లు అని కూడా అనుకోలేదు. మా అమ్మగారు చాలా దీనస్థితిలో ఉన్నారండి ఇంటి విషయంలో. అటువంటి స్థితి నుంచి దేవాతి దేవుడు మాకు 36 లక్షల విలువైన ఇల్లు ఇచ్చారండి. అసలు ఆ ఇంటిని చూసి ఇస్సాగయ్య గారు చెప్పినట్లుగా వచ్చిన వాళ్ళందరూ వీళ్ళకి అసలు డబ్బులు ఎలా వచ్చినాయి, ఇల్లు కట్టడానికి వీరికి అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అందరూ ఆశ్చర్యపోయారండి. అందరూ కూడా తల పైకెత్తే చూశారు తప్ప గృహప్రవేశం రోజున అందరూ ఆశ్చర్యపోయారండి. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 21 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి.
స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. శాఖయ్య గారికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నా చిన్న బిడ్డకి 2022లో పెళ్లి చేసాము. ఆ సంవత్సరం 2023లో కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన 5 నెలలకే అబార్షన్ అయ్యిందండి. అబార్షన్ అయ్యేపటికి నేను మళ్ళీ 6 నెలలకి అయ్యగారి దగ్గరికి తీసుకొచ్చి ప్రేయర్ చేయించాను. 6 నెలల్లోనూ కన్సీవ్ అవ్వాలనుకున్నాను. కన్సీవ్ అయ్యిందండి. దేవుని కృపను బట్టి సాక్ష్యం చెప్పుకోవాలని ఇక్కడికి తీసుకొచ్చానండి. 2024లో దేవుని కృపను బట్టి పాప పుట్టిందండి. ఇదే నా సాక్ష్యం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 21 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. నాటుకున్న వారానికల్లా అసలు అక్కడ మొక్కలన్నీ కోలారి పడిపోయినాయి. తెగులు వచ్చింది. అదేదో తెగులు వచ్చి శుభ్రంగా ఎండిపోయింది. ఎండిపోతే నేనేమనుకున్నా అంటే, పక్కన వాళ్ళు కూడా ఎగతాలు చేస్తారు. ఏందమ్మా ఈ పొలం ఎట్టుంది, కౌలుకు తీసుకొని మీరు కౌలు ఆడ తెచ్చిస్తారు అని చదువుతారు. నేనైతే యేసురత్నం ఇసాకయ్య గారు ఇచ్చిన తైలం తీసుకుపోయి 2 మాటలు మందులో కొట్టి చల్లితే మా పంట అందరి కాడికి ఎక్కువగా పంట పండింది. ఇది నా సాక్షి. సాయి గారికి వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 21 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మాది సిఎస్పురము. కానీ నాకు 3 ఆడపిల్లలు, 1 కుమారుడు. కానీ నా కొడుక్కి 4 సంవత్సరాలైంది పెళ్ళయి, బిడ్డలు లేరు. ఎంతోమంది బిడ్డలు లేరని మమ్మల్ని అవమానపరిచినప్పుడు నేను ఎంతో బాధపడ్డాను. 2 కుటుంబాలలోకి 1 మగపిల్లోడు. మరి నా బిడ్డకు పిల్లోళ్ళు కావాలని ఎంతో బాధపడ్డప్పుడు, వచ్చినప్పుడు బిడ్డలు కలుగుతుండారని ఎంతోమంది సాక్ష్యం చెప్తున్నప్పుడు నేను వింటున్నాను. కానీ నాకు ఆశ పడింది. ఎందుకంటే ఇసాకయ్య పాస్టర్ కాడికి పోయినప్పుడు నా బిడ్డలకు సంతానం కలుగుద్ది, నా కుటుంబం నిలవబడుతుందని నేను ఎంతో ఆశపడి ఇసాకయ్య పాస్టర్ కాడికి 6 నెలల కిందట నేను వచ్చినాను. నా కోడల్ని, నా కొడుకుని నేను తీసుకొని వచ్చినప్పుడు, ఇసాకయ్య పాస్టర్ కాడికి వచ్చినప్పుడు నా కోడలకి గర్భఫలం లేదని చెప్పినప్పుడు ఇసాకయ్య పాస్టర్ గర్భఫలానికి కాయ ఇచ్చిండు. కానీ గర్భఫలం నిలవబడింది. ఇప్పుడు 6 నెల. మరి ఇసాకయ్య పాస్టర్కు మనస్ఫూర్తిగా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 21 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం.
స్థలం అడబాల గార్డెన్స్ ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన పెంకులపాడు రోడ్డు పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. నా పేరు అంజమ్మ నాగయ్య. అయ్యగారు గాడికై వచ్చి, అయ్యా నేను పొలం కొనుక్కోవాలనుకుంటున్నాను. అయ్యగారు అంటే పొలం కొంటావు పో అన్నాడు. మేము అనుకున్నది ఒక పొలము, ఆడుండ రేట్ల కంటే తక్కువ రేట్లకి అనుకూలంగా 1.5 ఎకరా పొలం కొన్నాను నేను. అయ్యగారు మాట అంత గట్టి నమ్మకము, ప్రార్థనా శక్తిలో అంత శక్తి ఉంది. అయ్యగారి మాట మాకు నెరవేరింది. నా కొడుకు కూడా అమెరికా వెళ్ళాలని నేను గుంటూరులో వెళ్ళాను. నా కొడుకుని దీవిస్తా, అన్నీ సఫలమైపోతుందిలే పో అన్నాడు. రాత్రి 3:30 గంటకి అమెరికా నుంచి ఒక మెయిల్ వచ్చింది. నా కొడుక్కి గొప్ప కార్యం చేశాడు. మా కొరకు ప్రార్థన చేసిన ఇసాకయ్య గారికి నా నుండి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 21 బుధవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్ ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. నవంబర్ 9వ తారీఖున నాకు అబార్షన్ అయింది. తర్వాత గర్భసంచిలోనే గడ్డ ఉంది అని 3 నెలలు కోర్సుకు టాబ్లెట్స్ ఇచ్చారు. టాబ్లెట్ అయిపోయిన తర్వాత నేను స్కాన్ తీయించుకుంటే అది తగ్గిపోయిందండి. స్కాన్ తీసిన డాక్టర్మ్మ గారు కూడా ఆశ్చర్యపోయారు. ఇది దేవుడు చేసిన కార్యం అమ్మ, ఎవరికి జరగదు, ఒకేసారికి కరగదు, సైజ్ అయితే తగ్గిద్ది కానీ ఒకేసారి నీకు తగ్గిపోయింది అని వాళ్ళు కూడా దేవుడిని కొనియాడారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 21 బుధవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్ ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. జ్ఞానం, వీరి భర్త పేరు తిమోతి. వారి బాబాయి ఇక్కడికి ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. 28వ తారీఖు ఆగస్టు నెలలో వారి కుమారుడు వివాహం సమయంలో అద్దంకి నుంచి ఆ వివాహానికి సంబంధించిన స్టేజ్ కట్టడానికి కొంతమంది పనివారు వచ్చారు. వారి పైకి ఎక్కి ఆ స్టేజ్కి క్లాత్ అది కడుతూ ఉండగా ఆ పైనుంచి వెళ్ళిన పెద్ద లైన్ కరెంటు తీగ తగిలి పనిచేస్తున్న అబ్బాయి 15 అడుగులు ఎత్తి నుంచి కిందకు పడిపోయాడు. అక్కడ ఉన్నవారు, ఆ గ్రామం మొత్తం వచ్చి చూసి ఇంకా అబ్బాయి చనిపోయాడు అని చెప్పి అందరూ అన్నారు. కానీ వారు ఏంటంటే ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్న దాన్ని బట్టి వారి దగ్గర ఉన్న ప్రార్థనలోనే అతనికి నోట్లో వేసి వారు ప్రార్థన చేశారు. ఆ వివాహం ఆగకూడదు, ఆ బిడ్డ కూడా ఏం కాకూడదని వారు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం చేశారు. వారు ఆ నూనె వేసి ప్రార్థన చేసిన కొద్ది సమయానికి ఆ అబ్బాయి ఊపిరి తీసుకుని బ్రతికాడని వారు చెప్తూ ఉన్నారు. ఆ వివాహం కూడా ఎంతో ఘనంగా జరగడానికి దేవుడు సహాయం చేశాడని
ఎక్కడో వేరే ఊరు నుంచి పని చేయడానికి వచ్చిన అబ్బాయి కరెంట్ షాక్ తగిలి 15 అడుగులు ఎత్తు నుంచి కింద పడిపోయాడు. అప్పుడు తను చనిపోయాడు అనుకున్న బిడ్డను దేవుడు బ్రతికించాడని వారు కృతజ్ఞతగా టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసుకుంటున్నారు. వారి దేవుడు ఈ కార్యం బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 21 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్.